జై శ్రీరామ్. ఈరోజు మినపవడలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఈ విధంగా చేశాను. నేను ఎలా చేశానో చూసి నేర్చుకోండి, చేసుకోండి, తినండి. ఇలా చేయడం వల్ల మెత్తగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అందుకే పూర్తి చప్పగా కాకుండా కొంచెం వెరైటీగా, టేస్టీగా అంటే ఇలా చేయడం నాకు ఇష్టం, బాగుంటుంది చేస్తే. అందుకని తింటుంటే ఇవి పూర్తిగా చప్పగా కాకుండా ఇంకేం లేకపోయినా కూడా తినొచ్చేట్టు. అంటే దీంతో మీరు టమాటా కచప్తో దేంతోటైనా తినొచ్చు, ఏమీ లేకుండా కూడా తినొచ్చు, ఊరికేని కూడా. అందుకని కాస్త 2 పచ్చిమిరపకాయలు, కాస్త జీలకర్ర వేసాను. ముఖ్యంగా ఇందులోకి ఒక 2 ఆలు పొట్టు తీసి కడిగి శుభ్రంగా తురిమి సన్నగా, అంటే మన తురుముతా జల్లెడతో తురిమేస్తే సన్నగా పడుతుంది, మెత్తగా పడుతుంది. ఇలా చిన్న చిన్నగా ఉండడం వల్ల అది ఒక ఏమంటారు బాగా కనిపిస్తుంది కదా, ఇలా అందులో కలిసిపోతుంది, బాగుంటుంది. ఇవన్నీ మినప్పప్పు ఒక 6 గంటలు నానబెట్టి రుబ్బుకొని మెత్తగా అక్కడ పెట్టాను. ఇందులో కావలసింది మనకు ఎక్స్ట్రా వేసేది ఏంటి, ఆలు, దానికి తగినంత సాల్ట్. మిరపకాయలు ఆల్రెడీ వేసాం కదా పప్పులోనే, అందుకని ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పైనుంచి కరివేపాకు, కొత్తిమీర, కాస్త జీలకర్ర వేసుకుని కాస్త సోడా అంటే తినే సోడా కాస్త వేసుకొని కలిపి పక్కన ఉంచుకోండి. ఒక్క 10 నిమిషాలు. 10 నిమిషాలు అలా నానడం వల్ల మంచి పొంగుతాయి, మనకు చేయడానికి అది బాగుంటుంది. ఎప్పుడైనా ఏదైనా తొందర పడితే అది చెడిపోతుంది. కాస్త కలిపి అలా పెట్టామనుకోండి, దాన్ని మంచిగా పొంగుతుంది. ఉప్పు, కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను వేసిన మిరపకాయలు ఎక్కువ కారం కాదు, కాస్త కారంగా. ఇందులో నేను ఉల్లిపాయ, వెల్లుల్లి వేయలేదు. నేను దేవుడికి పెట్టే దాంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వేయను. కాకపోతే మిరపకాయలు ఎందుకు అంటే ఊరికే చప్పగా ఉంటుంది కదా, అందుకని కాస్త కారం కొంచెం తగిలితే ఊరికే అయినా తినొచ్చు. మనం ఎందులో ఏ దాంతో కూడా తిన్నా అంత పెద్ద కారం ఉండదు. ఊరికే చప్పగా చేసిన దానికంటే ఇలా చేస్తే బాగుంటుంది అనిపించి కాస్త పచ్చిమిరపకాయలు వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇలా వేస్తే టేస్ట్గా ఉంటుందని వేసాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానికి నూనె పోసుకొని, మనం ఆ నూనె వేడెక్కాక మనం ఏదో ఒక ఆకు, తమలపాకు కానీ అరటాకు కానీ ఉంటే ఆకు మీద ఒత్తి వేయడం వల్ల మనకి ఈజీగా వస్తుంది. నేను ఈజీ అయ్యే పని చెప్తున్నాను. కాస్త తడి పెట్టుకొని చేతికి ఆకు మీద రాసి, ఆకు మీద ఒత్తి ఇలా వేసేయండి. నూనెలో మెల్లగా జారిపోతుంది. నీళ్ళు పెట్టుకోండి, నూనె పెట్టుకోవద్దు. నూనె పెడితే మన చేతికి అతుక్కుపోతుంది. అందుకే ఒక చిన్న బౌల్లో నీళ్ళు పెట్టాను. అలా కాస్త తగలనట్టు, అంటే చేతికి పదన అంటాలి, అంతేకాని మొత్తం నీళ్ళు వేసుకుంటే ఇది పలసగా అయిపోతుంది పిండి. జస్ట్ మన చేతికి అంటుకోకుండా ఉండడం కోసం అలా వేసేస్తే ఈజీగా వస్తాయి. మీకు ఇలా రాదు అంటే ఇంకో ప్రాసెస్, ఏదైనా జల్లిగంటె లాంటి దాని మీద పెట్టి అప్పుడు కూడా వేయచ్చు, కానీ అది కూడా అంటుకుంటుంది. వేయడం నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే అలా వచ్చేస్తుంది, ఏం బాధ లేదు, ఈజీ అయిపోతుంది. ఒకసారి 2 సార్లు కొంచెం పట్టుకుంటుంది, ఆ తర్వాత అదే వచ్చేస్తుంది కదా. ఏదైనా మనం నేర్చుకోవాల్సిందే. ఎప్పుడైనా
కదా. ఎప్పుడో ఒకసారి మనం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిదీ. ఏదో ఒకటి అంటే మాకు రావా అన్నట్టు కాదు, మనకు రాని ఎన్నో ఉన్నాయి. మనకన్నీ వచ్చు అని అనుకోవడానికి లేదు. మనకెన్నో వచ్చు అని అనుకుంటాం, కానీ మనకంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనము నిత్య స్టూడెంట్మే, నిత్యము ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. అమ్మ మనకు నేర్పించేది కొన్ని మాత్రమే. మనకు మనముగా నేర్చుకోవాల్సింది కొన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళను చూసి నేర్చుకోవాల్సింది కొన్ని. ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో కలిసి ఉండాలి, ఎలాంటి వాళ్ళతో కలిసి తిరగాలి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఒక్క వంట ఒక్కటే కాదు మనిషి జీవితం కదా. అందుకే ఇవెందుకు సోది అనుకోకండి. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఇలాంటివి చెప్పాలి అనిపించినప్పుడు చెప్తున్నాను. మీ ఇష్టం, కాకపోతే ఎలా అనేది మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాను. గారెలు గోలుతున్నాయి కదా, బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు గోలనివ్వండి. వాటిని చూస్తేనే తెలిసిపోతుంది కదా కలర్ వచ్చాయి అంటే. మంట ఎప్పుడూ పెద్దగా పెట్టలేదు. స్టవ్ చూస్తున్నారు కదా, మీడియం సైజులోనే ఉంటుంది. పెద్దగా పెడితే పైన మాడిపోతుంది, లోపలికంట కాలదు, గోలదు. లోపలికి కాలిందా ఇలా చుంచి చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఎలా ఉంది, కాలినట్టు తెలుస్తుంది కదా. మెత్తగా ఉంటుంది ఇలా అంటే. అలాగే ఎలా మెత్తగా ఉందో అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. దీనివల్ల మనము ఎక్కువ హోటల్లాగా పొంగినంతగా లేదు, అంత నూనె పీల్చదు మనకు ఇంట్లో. అందుకే ఇలా ఎక్కువ నూనె పీల్చకుండా టేస్ట్గా ఉండేటట్టు, ఆరోగ్యంగా ఉండేటట్టు చేశాను. చూసి చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి.